అందరినీ పిలిచి ఆవిడ వ్రతం చేయించింది. వ్రతం అయ్యాక ఏం జరిగింది? మొదటి ప్రదక్షిణానికి గల్లు గల్లుమని వినిపిస్తే కాళ్ళకు గజ్జలు వచ్చాయి. రెండో ప్రదక్షిణానికి గలగలా మోత వస్తే ఒంటి నిండా నగలు వచ్చాయి. మూడవ ప్రదక్షిణానికి బయట కలకల నాదాలు వచ్చాయి. ఏమిటది? తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు. నిజంగా వరలక్ష్మి వ్రతం చేస్తే కావలసిన ఫలితం ఏమిటి? ఒంటి నిండా నగలు ఉన్నాయి, ఏం లాభం? నేనే నగలు పెట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయి భర్త కోసం ఎదురు చూసి చూసి రాకపోతే తీసి వీళ్ళలో పెట్టుకోవాలి. ఆనందమా? నగలు పెట్టుకోకపోయినా కట్టుకున్నాము అనే తుంటే అది నగ, అది అసలైన నగ. అంతేగా నగలున్నాయి బట్టలున్నాయి అని కాదు, సంతోషాన్ని పంచుకోవడానికి భర్త ఉండాలి. వీళ్ళు వ్రతం చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో మనకి తెలియదు. నడుచుకుంటూ వచ్చారా? భర్త